హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, లాస్ట్ వీడియోలో నేను మెన్షన్ చేశాను కదా, ఈ భూమి మీద మన భారతదేశంలో అనేక గ్రంథాలు ఉన్నాయి దేవుని గురించి తెలియపరచడానికి. మరి అందులో భాగంగానే మన భారతదేశంలో ఉపనిషత్తులు, వేదాలు, భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని ప్రధానంగా చెప్పుకునేటువంటి మన భారతదేశంలో భగవద్గీత, బైబిల్ మరియు ఖురాన్ 3 గ్రంథాలను ప్రధానంగా చెప్పుకుంటారు. మరి ఈ 3 గ్రంథాలు ఎందుకున్నాయి? 3 రకాల మతాలకు చెందినవా? 3 వర్గాలకు చెందినవా? అనే యొక్క భావన చాలా మందిలో ఉంటుంది. ఇది పలానా వర్గానికి మాత్రమే చెందింది. ఇది వేరే వర్గానికి మాత్రమే చెందింది. ఇది మాకు మాత్రమే చెందింది అనే యొక్క భావన ఉంది తప్ప, ఆ యొక్క భావన గురించి నేను స్పష్టమైన క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నాను. అందరికీ ఈ యొక్క మెసేజ్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. మరీ ముఖ్యంగా మన మూడాట్లకు కూడా చిన్న క్లారిఫికేషన్, పెద్ద తేడా ఏమీ లేదు. ముందుగా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. మన భారతదేశ ప్రకారం చూసుకున్నట్లయితే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ముగ్గురు కూడా 3 మతాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. అందులో హిందువులు తెలుగు మాట్లాడతారు. తర్వాత ముస్లిమ్స్లు అరబీ మాట్లాడతారు, అదే ఉర్దూ మాట్లాడతారు. అదేవిధంగా క్రైస్తవులు కూడా ఇలాగే మాట్లాడతారు. అంటే ఈ 3 ఎగ్జాంపుల్కి ఎందుకు చెప్తున్నానంటే, ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ముగ్గురు వ్యక్తుల్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తి ఉన్నాడు, హిందీ మాట్లాడే వ్యక్తి ఉన్నాడు, తెలుగు మాట్లాడే వ్యక్తి ఉన్నాడు. ఈ ముగ్గురికి కూడా దాహం అనేది చాలా విపరీతంగా వేస్తుంది. ఆ ముగ్గురు కూడా అంటే 3 భాషల్లోనూ నాకు నాకు వాటర్ కావాలని ఒక ఆయన అడిగాడు, పానీ కావాలని ఒక ఆయన అడిగాడు, మంచినీరు కావాలని ఒక ఆయన అడిగాడు. అడిగినప్పుడు ఒక వ్యక్తి పక్క నుండి ముగ్గురికి కూడా ఒకే రకమైన పదార్థం గ్లాసులో వేసి తీసుకొచ్చాడన్నమాట. ఇప్పుడు ముగ్గురు కూడా అంటే భాషలు వేరైనా వాళ్ళకి అందిన పదార్థం మాత్రం ఒకటే. అది నీరు, మంచినీరు. దాన్నే ఇంగ్లీష్‌లో వాటర్ అని, తెలుగులో మంచినీరని, ఉర్దూ లేదా హిందీలో పానీ అని అంటారు. అంటే అక్కడ భాషలు వేరైనా భావం మాత్రం ఒకటే అయ్యి ఉంది. అదేవిధంగా మన భారతదేశంలో భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఈ 3 గ్రంథాలు కూడా ప్రధానంగా చెప్పబడుతూ ఉన్నాయి. ఆటిల్లో భాషలు వేరు, భావం మాత్రం ఒకటే. ఇప్పుడు మన భారతదేశంలో ముఖ్యంగా భగవద్గీత సంస్కృత భాషలో అవతరించింది. మన పూర్వీకులు కానీ, గతించిన వాళ్ళు అందరూ కూడా సంస్కృతం మాత్రమే మాట్లాడేవారు. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఉండాలని భగవంతుడు భగవద్గీతని సంస్కృత భాషలో సృష్టించాడన్నమాట. దాంట్లో సారాంశం ఏంటంటే, ఇది సర్వ మానవాళికి చెందింది. అందరూ కూడా మనిషి ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు, ఎలాంటి జీవితాన్ని అవలంబించుకోవాలి, బ్రతికి ఉన్నంత కాలం ఎలా ఉండాలి, తను చనిపోయేటప్పటికి ఎలాంటి పుణ్య కార్యక్రమాలు చేసుకోవాలి, చనిపోయిన తర్వాత ఎలాంటి వైకుంఠ జీవితం వస్తుంది అనే ఒక స్పష్టమైన వివరణ అందులో భగవద్గీతలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాని తర్వాత బైబిల్ వచ్చింది. బైబిల్ గ్రీకు, హెబ్రూ భాషలో యెరూషలేములో అవతరించింది. ఇప్పుడు మనకు భగవద్గీత వచ్చి 5000 సంవత్సరాలు దాటిందన్నమాట. పైమాటే 5000 సంవత్సరాల పైమాట భగవద్గీత మన భారతదేశంలో ఆవిర్భవించి. దాని తర్వాత భగవంతుడి గ్రంథాలు సృష్టించింది మనిషి నడవడిక మారాలి, మనిషికి మంచి రీతిలో బ్రతకాలి అనే ఒక ఉద్దేశంతో సృష్టించాడు. భగవద్గీత వచ్చింది, అయినా మనుషుల్లో మార్పు రాలేదు. అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, ప్రపంచమే జీవితం అని జీవిస్తున్నారు. అందుకని తదనుగుణంగా మనిషిలో మార్పు కోసమని భగవంతుడు రెండో ప్రయత్నంగా బైబిల్‌ని యెరూషలేములో హెబ్రూ, గ్రీకు భాషలో సృష్టించడం జరిగిందన్నమాట. అందులో కూడా అదొచ్చి 2500 సంవత్సరాలు పైమాటే. అంటే భగవద్గీతకి, బైబిల్‌కి ఇంచుమించుగా 2000 సంవత్సరాలు. 2500 అంటే ఇది 5500 సంవత్సరాలు, అంటే 2000 సంవత్సరాలు డిఫరెంట్ ఉంటుంది. అదేవిధంగా అప్పుడు కూడా మనుషుల్లో మార్పు అనేది రాలేదు. తర్వాత మూడో ప్రయత్నంగా భగవంతుడు ఏం చేశాడంటే, ఖురాన్ అనే గ్రంథాన్ని అరబ్బీ కంట్రీలో ఉర్దూ భాషలో సృష్టించడం జరిగింది. దానిలో కూడా వచ్చేటప్పటికి అది కూడా సర్వమానవాళికి, ప్రపంచ మానవులకి ఇది మార్గదర్శకం అని చెప్పబడుతుంది. బైబిల్‌లో కూడా అదే విధంగా భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్తాడు. అదేవిధంగా అంటే ఈ యొక్క భగవద్గీత కానీ, బైబిల్ కానీ, ఖురాన్ కానీ 3 గ్రంథాలు కూడా స్పష్టం చేసేది ఏంటంటే, మనిషి ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు,
పైనున్న దేవుణ్ణి మనసుతో ఏ విధంగా ఆరాధించాలి, భూలోకంలో ఉండేటువంటి దేవతలను గాని, ప్రవక్తలను గాని ఏ విధంగా అనుసరించాలి, వాళ్ళకి ఏ విధంగా కృతజ్ఞతలై ఉండాలి అనే యొక్క భావన గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆ యొక్క గ్రంథాల్లో. అది ప్రపంచ మానవులందరికీ కూడా భగవద్గీత గాని, బైబిల్ గాని, ఖురాన్ గాని సమాన సమాన యొక్క వాక్యాన్ని లేదంటే సమాన సమాచారాన్ని, సమాన హక్కుల్ని, సమాన జీవిత పరమార్థాన్ని ఆ యొక్క గ్రంథాల్లో తెలియపరచడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పండితులు మేధావులు ఏం చేశారంటే భగవద్గీత అనేది ఓన్లీ హిందువులకు మాత్రమే చెందింది. బైబిల్ అంటే ఓన్లీ క్రైస్తవులకు మాత్రమే చెందింది. ఖురాన్ అంటే ఓన్లీ ముస్లిమ్స్‌కి మాత్రమే చెందిన యొక్క చెరిగిపోయినటువంటి శాశ్వత ముద్రను మాత్రం వాళ్ళు వేసేయడం జరిగింది. దానివల్ల మతాలుగా ఏర్పడిపోయి, వర్గాలుగా చీలిపోయి, కులమత భేదాలు పెంచుకుంటూ ఈరోజు మనుషులు నరకయాతన అనుభవిస్తూ, చిత్రహింసలు పడుతూ, గందరగోళంగా జీవితాన్ని గడుపుతున్నారు. జీవితం ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ సృష్టిలో సృష్టిని మనం ఉదాహరణగా చూసుకున్నట్లయితే ప్రపంచం భూమి ఒకటే, ఆకాశం ఒకటే, నిప్పు, నీరు, గాలి పంచభూతాలు ఒకే విధంగా పనిచేస్తున్నాయి. దేవుడు సృష్టించినటువంటి ఇయన్నీ కూడా భగవంతుని ఆధీనంలోనే ఉంటాయి. పైన పైన ఆకాశం చూసుకున్నట్లయితే సూర్యుడు, చంద్రుడు ఉంటారు. ఒకవేళ ఈ మతాలు వేరు లేదా గ్రంథాలు వేరు, దేవుళ్ళు కూడా అనేక మంది ఉన్నారు అనుకుంటే మరి ఇద్దరి ఆలోచనలు ఒకేలాగా ఉండదు కదా! అనేక మంది దేవుళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచన కూడా వేరేగా ఉంటది కదా! ఉదాహరణకి మన ఫ్యామిలీ‌ల్లోనే ఒక కుటుంబంలో ఉండే కుటుంబీకుల అందరి ఆలోచన ఒకలాగా ఉండదు. ఒక్కొక్కరిది ఒకలా ఉంటుంది. అలాంటిది మనల్ని సృష్టించిన సృష్టికర్త ఏ విధంగా ఆలోచిస్తాడు? ఇప్పుడు అనేక మంది దేవుళ్ళు ఉంటే వాళ్ళ ఆలోచన వేరేగా ఉంటుంది కదా! అలా ఉన్నప్పుడు భగవంతుడు ఆహ్, ఒకళ్ళు ఇది సూర్యుడిని ఉదయం సృష్టిస్తే, ఉదయం వచ్చేలా చేస్తే, ఇంకొకళ్ళు మధ్యాహ్నం ఉదయించేలా చేస్తాడు. ఇంకొక దేవుడు రాత్రి ఉదయించేలా చేస్తాడు. చంద్రుడు అదే విధంగా మారిపోతుంది. నీరు ఒకళ్ళు తెల్లగా సృష్టిస్తే, ఒకళ్ళు ఎర్రగాను, ఒకరు నల్లగాను, ఒకళ్ళు పచ్చగాను రకరకాలుగా సృష్టించాలి. కానీ ఈ గతించిన ఈ కాలమంతా కూడా ఈ ప్రకృతిలో గాని, పంచభూతాల్లో గాని ఎటువంటన్నా మార్పు వచ్చిందంటే, ఎటువంటి మార్పు రాకుండా ఒకే కాలగ్రమణంగా జరుగుతూ వచ్చాయి. అంటే అంటే ఈ సృష్టిని ఒక్కళ్ళు మాత్రమే నడిపిస్తున్నారనే యొక్క వివరణ మనకి స్పష్టమవుతుంది. ఈ యొక్క సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. తెలుసుకున్న నాడే సమాజంలో కులాలు, మతాలు, వర్గాలు, భేదాలన్నీ పోయి అందరూ కూడా సోదరభావంతో మాత్రమే మెలిగి ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవిస్తాము. ఇప్పుడు భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఈ ఈ 3 గ్రంథాలు కూడా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా సర్వమానవులకి సమాన భావంతో అందరూ కూడా పాటించవలసిందే. ఇప్పుడు అలాగని కులాలు, మతాలు ప్రస్తుతం మారిపోవాలా చెయ్యాలంటే అలాగే అవసరం లేదు. హిందువులైతే భగవద్గీత లేదా వేదాలు, ఉపనిషత్తులు, బై క్రైస్తవులైతే బైబిలు, ముస్లింలైతే ఖురాను. ఎవరి గ్రంథాన్ని వాళ్ళు క్షుణ్ణంగా మనసుతో చదివి, అర్థం చేసుకొని, అందులో భగవంతుడు మనిషిని ఏ విధంగా జీవించమన్నాడు, ఎలా జీవించకూడదని చెప్పారు. తర్వాత ప్రపంచ జీవితం ఎంతవరకు ఉంటుంది, మనం చనిపోయిన తర్వాత లభించే శాశ్వత వైకుంఠం లేదా పరలోకం లేదా ఉద్యానవనంలో ప్రవహించే సెలయేళ్ళు ప్రవహించేటువంటి ఉద్యానవనంలో ఉండే స్వర్గ జీవితాన్ని స్వర్గ జీవితాన్ని దేవుడు మనకి ప్రసాదించబోయే ఉన్నతమైన జీవితం ఎలా ఉంటుందనే ఒక విషయాన్ని అందులో మనకి పొందుపరచడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క గ్రంథాల్లో పొందుపరిచినటువంటి విషయాల్ని కనుమరుగు అయిపోకుండా కాపాడుకుని మనం దాని ప్రకారంగా జీవించి మన తర్వాత తరాలకి కూడా అందులో ఉన్నటువంటి స్వచ్ఛమైన భావాలని అందరికీ తెలియపరచాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈడు కులాలు, మతాలు, వర్గాలు అనేవి మనుషులు సృష్టించుకున్నా తప్ప భగవంతుడు ఏమాత్రం కూడా సృష్టించలేదు. అది ఎలా అంటే చాలా వరకు చూడండి ప్రతి మనిషి కూడా ఏ ఏ ఏ మతమైనా, ఏ వర్గమైనా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ప్రతి మనిషి కూడా తల్లి గర్భం నుంచి మాత్రమే జన్మిస్తాడు. తర్వాత చనిపోయాక మట్టిలో మాత్రమే కలిసిపోతాడు. కొంతమంది తనని దహనం చేస్తారు. చేసినప్పుడు అయి బూడిదగా మారి మళ్ళీ మట్టిలోనే కలిసిపోతుంది. కొంతమంది పూడ్చిపెడతా ఉంటారు. అది మట్టిలోనే కలిసిపోతుంది. ఈ యొక్క ఈ యొక్క ప్రక్రియలో ఎటువంటి తేడా లేదు. అలాంటిటప్పుడు ఈ మీ మతం గొప్ప, మీ కులం గొప్ప, మీ జాతి గొప్ప అనే యొక్క వర్గాలు ఎక్కడి నుంచొచ్చాయి? అంటే మనుషులు తన అహంభావంతో, అధికారంతో ఒకళ్ళని తొక్కుకుంటూ, ఒకళ్ళు ఎదుగుతూ జీర్ణించుకోలేక ఈర్ష్యతో ఈ యొక్క అన్నిటిని కూడా చీలికలుగా చేసేసి ప్రపంచాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు. అందుకే ఒకప్పుడు ప్రశాంతమైన జీవితం ఉండేది. ఈరోజు ఎప్పుడు చూసినా సరే కుల మత భేదాలు కొట్టుకోవటం, తిట్టుకోవటం, మనశ్శాంతి లేకపోవటం
ఇలాంటివన్నీ కూడా చాలా మనం చూస్తున్నాం. అందుకనే ఈ ఇయన్నీ కూడా ఏంటే మన మనకి దేవుడు ప్రసాదించినటువంటి ఏ యొక్క గ్రంథాలున్నాయో వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఇయన్నీ కూడా సర్వమానవాళికి కూడా సమానంగా ఆచరించవలసినటువంటి విషయాలు. అందులో మీ మతం గొప్ప, మీ యొక్క వర్గం గొప్ప అనే విషయాలు ఎక్కడ మాత్రం ఉండవు. బూదిగంతం నివాసులారా లేదా సమస్త మానవులు, సర్వలోకం ఈ అందరూ కూడా అనేక విధాలుగా భాషలు వేరంతే అక్కడ. అక్కడ మనకి మనకి ఏంటే భగవద్గీత సంస్కృత భాషలో వచ్చింది. సంస్కృత భాష అక్కడికి అందరికి అర్థమయ్యే రీతిలో ఉంటదని భారతదేశంలో సృష్టించడం జరిగింది. తర్వాత బైబిల్ వచ్చి హెబ్రూ, గ్రీకు భాషలో యెరూషలేములో అవతరించడం జరిగింది. అదేవిధంగా ఖురాను అరబ్బీ కంట్రీలో ఆహ్, గ్ అరబ్బీ కంట్రీలో హ్మ్. హిబ్రూ భాషలో అవతరించడం జరిగిందన్నమాట. అంతే అక్కడ భాషలు వేరే తప్ప ఆ 3 గ్రంథాల్లో ఉండేటువంటి భావం మాత్రం ఒక్కటే. ఈ యొక్క సత్యాన్ని మా వ్యూయర్స్ గాని అందరూ కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క గ్రంథాలను తెలుసుకోండి. ఎందుకంటే మన జీవితానికి ప్రామాణికం. మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదో, ఎలాంటి జీవితాన్ని అవలంబించుకోవాలని భగవంతుడు మన కోసం పొందుపరిచినటువంటి ఒక మాన్యువల్. అది కంపల్సరీ చదవాలి. అప్పుడే మన జీవితం పరిపూర్ణం అవుతుంది. మనం చనిపోయిన తర్వాత భగవంతునికి కూడా మనం మన యొక్క జీవితాన్ని లెక్క అప్పచెప్పవలసిన అవ అవసరం ఉంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క సత్యాన్ని తెలుసుకోండి. ఇది ఎవరు కూడా చెప్పరు. నోటి మాటలతో చెప్పేవి కూడా నమ్మొద్దు. భగవంతుడు ఏదైతే గ్రంథాలను మన కోసం పొందుపరిచాడో, ఆ యొక్క గ్రంథాలని మీరు క్షుణ్ణంగా చదివి, మీ యొక్క జీవితాన్ని ఉన్నతమైన మార్గంలో అవలంబించుకుని, భూమి మీద ఉన్నంత కాలం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా శాంతి సమాధానాలతో కూడిన ప్రశాంతమైన జీవితాన్ని గడిపి, తర్వాత మనం చనిపోయిన తర్వాత భగవంతుడు ప్రసాదించేటువంటి శాశ్వత వైకుంఠం లేదా స్వర్గాన్ని ఆహ్, సెలయేళ్ళు ప్రవహించేటువంటి ఉద్యానంలో ఉండేటువంటి యొక్క స్వర్గ జీవితాన్ని మనందరం పొందుకోవాలని, ఆ భగవంతుడు మనకి అటువంటి అవకాశాన్ని ప్రసాదించాలని నేను ఈ యొక్క ఆహ్, మెసేజ్‌ని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఈ యొక్క మెసేజ్‌లో ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియపరచండి. నేను వాటికి ఫుల్ క్లారిఫికేషన్ ఇస్తాను. విత్ రిఫరెన్స్‌లతో సహా. అదేవిధంగా ఈ యొక్క మెసేజ్ మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను మరిన్ని వీడియోలు చేసి మీ ముందుకు తీసుకొస్తాను. నా యొక్క జీవిత పరమాత్మ అనే ఈ యొక్క ఛానల్ ద్వారా మీకెప్పుడు కూడా మీకు ఉపయోగపడే సమాజానికి ఉపయోగపడే సమాజాన్ని ఉద్ధరించే యొక్క ఉన్నతమైన మెసేజెస్, సమాచారాన్ని మాత్రమే నేను అందిస్తానని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.